వెల్కమ్ టు వైఫై టీవీ. ఆంధ్ర రాష్ట్రంలో అతి శక్తివంతంగా మారిన నియోజకవర్గం గుడివాడ. ఇక్కడ ఎన్నికలు అంటే సంక్రాంతి కోడి పందాలు వలె రాజకీయ నాయకులు కొట్టుకుంటారు. 1955 నుంచి గుడివాడ శాసనసభ నియోజకవర్గం ఉంది. ఇక్కడి నుండి టీడీపీకి వైసీపీ గట్టి పోరు సాగుతుంది. ఇప్పుడు వాళ్ళ మధ్యలోకి జనసేన చేరింది. ఇదిలా ఉంటే వరుసగా 3 సార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించారు కొడాలి నాని. ఇప్పుడు వైసీపీ అభ్యర్థిగా 4వసారి బరిలో దిగుతున్నారు. టీడీపీ నుంచి కొడాలి నానిని బలంగా ఢీకొట్టడానికి దేవినేని అవినాష్ బరిలో దిగుతున్నారు. ఈయన తొలిసారి పోటీ చేస్తున్నారు. కొడాలి నాని గతంలో టీడీపీ నుంచి 2 సార్లు 2014 గుడివాడ నియోజకవర్గం నుంచి గెలిచారు. నిజం చెప్పాలి అంటే జగన్ కన్నా ఒక అడుగు ముందుకు వేసి చంద్రబాబును లోకేష్ను ఒక ఆట ఆడుకున్నారు. ఇది ఇలా ఉంటే దేవినేని నెహ్రూ కుమారుడు దేవినేని అవినాష్ కి టీడీపీ టికెట్ ఇవ్వడంలో నారా లోకేష్ కీలక పాత్ర ఉంది. దేవినేని అవినాష్ కు సపోర్ట్ చేయడానికి అక్కడ ఉన్న నేత కీలక పదవులు ఇచ్చారు చంద్రబాబు. ఇంకా చూడాలి దేవినేని కొడాలి మధ్య సమరం ఇలా ఉంటుందో. ఇంకా జనసేన ఆ పార్టీ అభ్యర్థిని ఎంపిక చేయలేదు. వారికి గట్టి పోటీ ఇచ్చే అభ్యర్థిని నిలబెట్టాలి. కొడాలి నాని దేవినేని అవినాష్ బలాబలాలు ఎలా ఉన్నాయి అంటే కొడాలి నానికి ఒక మాస్ లీడర్ గా మంచి పేరు ఉంది. 3 సార్లు గెలిచారు. దేవినేని అవినాష్ మొదటిసారి పోటీ చేస్తున్నారు. ఇద్దరికి ఒకటే సామాజిక వర్గం అవ్వడం వారికి బలం. కొడాలికి నేను లోకల్ అని నాకు ఓట్లు వెయ్యండి అని అడుగుతున్నారు. దేవినేని అవినాష్ ఇది ఒక మైనస్. కొడాలికి ఎన్టీఆర్ కుటుంబం నుంచి కొంచెం బలం ఉంది. దేవినేని అవినాష్ కు ఆ బలం లేదు. గుడివాడలో 2 లక్షల ఓటర్లు ఉన్నారు. 2014 ఎన్నికలలో 11,537 ఓట్లు మెజార్టీ గెలిచారు. చూడాలి ఈ ఎన్నికలలో గెలిపేవర్ది అనేది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వైఫై టీవీ.